ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మారు మనసు అనేటువంటి చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనుషులు మారు మనసు పొందాలి, నూతనమైనటువంటి బ్రతకాలి. పాత తిత్తులను తీసివేసి క్రొత్త తిత్తులను మనము అమర్చుకోవాలి. నూతన వస్త్రాలు, నూతన వాహనాలు అవన్నీ కొంటాం. కానీ నికోదేము నూతన జన్మ అనేది అతనికి తెలియకపోయా. ఈ రోజుల్లో మనుషులమైన మనము రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెగా మార్చుకోవాలి. ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వకుండా మారు మనసు పొందాలి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం మారిందంతా ఏమిటంటే ఇండ్లు మారాము, బండ్లు మారాము, వస్తువులు మార్చుకున్నాము. కానీ మనం మారామా అనేది ప్రశ్న మన ముందు ఉన్నది. సామెతలు 8:13లో చెడుతనము ఇంకా మారకపోతే ఈ భూలోకములో జీవించటం చాలా కష్టతరం. హెబ్రీ 1:9లో నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. యాకోబు 4:17లో మేలైనది చేయక మనం పాపం చేస్తే నిజముగా దాని ఫలితం మనం పొందుతామన్న సంగతి మనం మరవకూడదు. మేలైనది ప్రార్థన. నీ జీవితంలో శుద్ధమైనటువంటి హృదయముతో నీవు ప్రార్థన చేసి పరలోకమందున్నటువంటి దేవుని నీవు మెప్పించుకోవాలి. కుప్పకూలి పోకూడదు. ఇనుము నష్టపడుతుంది, చెక్క నష్టపడుతుంది. మన పాపం వలన మనము కూడా కూలిపోకూడదని ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రొత్త తిత్తులను మార్చుకొని సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా మనము ఈ లోకంలో జీవించడం గాక. ఆమేన్.